నమస్కారం అండి. మహాభారతంలో నేడు 73వ అధ్యాయము అంశం భీష్ముని పాటు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అది 10వ రోజు యుద్ధం. అర్జునుడు భీష్ముణ్ణి ఎదిరించాడు. శిఖండి బాణాలు భీష్ముడి హృదయాన్ని తాకినప్పుడు ఆయన కళ్ళ నుంచి నిప్పులు రాలుతున్నాయి. కొంతసేపు భీష్ముడి క్రోధం జ్వాలగా మండింది. అతడి కళ్ళు శిఖండిని దహిస్తాయన్నంతగా నిప్పులు కక్కుతున్నాయి. కానీ వెంటనే తన క్రోధాన్ని తమాయించుకున్నాడు. వీరుడైన వాడు మహిళను ఆయుధాలతో బాధించడం యుక్తం కాదని తలిచాడు. శిఖండి స్త్రీగా జన్మించినందున ఆమెపై అస్త్రశస్త్రాలు వేయకుండా ఉండటానికి తన క్రోధం ప్రేరేపణ కాకుండా ప్రయత్నించాడు. కానీ తన అంత్యకాలం సమీపించిందని అతడికి తెలిసిందే. అందువల్ల భీష్ముడు శాంతుడయ్యాడు. తన శత్రువైన భీష్ముని మనస్తత్వం, అతడి హృదయాందోళన తెలియక శిఖండి తన బాణాలను అతడిపై ప్రయోగిస్తూనే ఉన్నాడు. అర్జునుడు కూడా తన హృదయాన్ని ఉక్కులా దృఢపరుచుకున్నాడు. శిఖండి వెనుక నుంచి అర్జునుడు తన ఎదుట ఉన్న వీరుడైన భీష్ముడు యుద్ధ ప్రయత్నం చేయకపోయినా తన బాణ పరంపరను అతడిపై ప్రయోగిస్తూనే ఉన్నాడు. అవి తన శరీరాన్ని ఛేదిస్తూనే ఉన్నా భీష్ముడు నవ్వుతూ దుశ్శాసనుడితో, ఆహా, ఇవి అర్జునుడి బాణాలు, శిఖండివి కావు అంటూనే ఒక బల్యాన్ని అర్జునుడిపై విసిరాడు. దాన్ని గాల్లోనే అర్జునుడు తుత్తినీయలు చేశాడు. భీష్ముడిక యుద్ధం మానడానికి నిశ్చయించి రథం దిగి కత్తి డాలు పట్టి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. రథం దిగుతున్నప్పుడు అర్జునుడి బాణం భీష్ముడి డాలును ధ్వంసం చేసింది. దీంతో అర్జునుడు వేసిన ప్రతి బాణము భీష్ముడి శరీరంలో దిగబడ్డాయి. ఆయన శరీరమంతా గుచ్చుకున్న బాణాలు వేలాడుతున్నాయి. ఆ స్థితిలో భీష్ముడు కింద పడిపోయాడు. అతడు అలా పడిపోవడంతో ఆకాశం నుంచి యుద్ధాన్ని వీక్షిస్తున్న దేవతలు భీష్ముడికి గౌరవపూర్వకంగా నమస్కరించారు. సువాసనాయుక్తమైన చల్లని మలయ మారుతం వీచింది. చల్లని వర్ష బిందువులు భూమి మీద చిలకరించబడ్డాయి. ప్రాణకోటిని భూమిని పవిత్రం చేయడానికి అవతరించిన గంగకు పుత్రుడైన మహామహుడు సహృదయుడు అయిన భీష్ముడు అలా యుద్ధ భూమిపై పడ్డాడు. తన తండ్రి ఆనందం కోసం తన తండ్రి కోరకుండానే సృష్టిలోని కామవాంఛను విడిచిపెట్టిన ప్రశంసనీయుడు, పరశురాముడి గర్వమనిచిన మహావీరుడు, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి తన యావత్ శక్తిని ధారపోసిన వాడైన భీష్ముడు దుర్యోధనుడి రుణం తీర్చి మరణానికి సిద్ధమైనట్లు గాయపడి యుద్ధభూమిని పవిత్రం చేస్తూ పడి ఉన్నాడు. శరీరం నిండా బాణాలు గుచ్చుకుని ఉండటంతో భీష్ముని శరీరం భూమిని తాకలేదు. తన శరీరంపై గుచ్చుకున్న బాణాలపైనే శయనించి ఉన్నాడు. భీష్ముడి శరీరం మునుపటి కంటే మిక్కిలి శోభిస్తోంది. ఇరుపక్షాలు యుద్ధాన్ని ఆపివేశాయి. యుద్ధ వీరులంతా వచ్చి బాణశయ్యపై పడి ఉన్న భీష్ముడి చుట్టూ గుమిగూడారు. అందరూ తలలు వంచి బ్రహ్మదేవుని చుట్టూ దేవతలున్నట్లు నిలబడి ఉన్నారు. భీష్ముడు నెమ్మదిగా, నా తల ఆదరవు లేక వేలాడుతోంది అనడంతో అక్కడున్న రాజులు తలగడలు తెప్పించారు. పితామహుడు వాటిని నిరాకరించాడు. నవ్వుతూ అర్జునుడి వంక చూసి, కుమారా పార్థ, వీరోచితమైన తలగడ నాకివ్వు అన్నాడు. ఎవరి బాణాలు భీష్ముడిని బాధ పెడుతున్నాయో వాటిని సంధించిన అర్జునుడు ఈ మాటలు విని తన అమ్ములపది నుంచి 3 బాణాలను తీశాడు. వాటిని భీష్ముడి తలగడ మాదిరిగా ఉపయోగపడేలా ఏర్పాటు చేసి తల కిందకి వేలాడకుండా చూశాడు. తన చుట్టూ ఉన్నవారిని ప్రశంసించిన భీష్ముడు, రాకుమారులారా, నా తలను నిలుపుకోవడానికి అర్జునుడి బాణాలే నాకు కావలసి వచ్చాయి. ఈ తలగడే నాకు సంతృప్తినిచ్చింది. నేనిప్పుడు ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరగమనం చేసే వరకు ఇలా ఉండాలి. అప్పుడు కానీ నా ఆత్మ వెళ్ళిపోదు. ఆనాటికి మీలో సజీవులైన వారు వచ్చి నన్ను చూడగలరు అన్నాడు. భీష్ముడు మరలా అర్జునుడి వైపు చూసి, నేను దాహంతో బాధపడుతున్నాను, నీళ్లు తెప్పించని అడిగాడు. అర్జునుడు బాణాలను తీసి విల్లు అకర్ణాంతము ఎక్కుపెట్టి లాగి భీష్ముడికి పక్కనే కుడివైపున భూమిని ఛేదించాడు. భూమికి పడిన రంధ్రం నుంచి స్వచ్ఛమైన మధురమైన గంగ పైకి ఎగిసింది. గంగ భీష్ముడి పెదవులను తాకింది. తల్లి అయిన గంగే తన కుమారుని దాహం తీర్చడానికి ఇలా వచ్చిందని వ్యాసుడు చెప్పాడు.
గంగను తాగి భీష్ముడు సౌఖ్యంగా ఉన్నాడు. కౌరవ రాకుమారుడైన దుర్యోధనుని ఉద్దేశించి, దుర్యోధన, నీవు బుద్ధిగలవాడవు కాక నా దాహాన్ని తీర్చడానికి అర్జునుడు ఎలా గంగను తెచ్చాడో చూశావా? ఈ ప్రపంచంలో ఈ పని చేయగలవాడు ఎవడు? ఆలస్యం చేయకుండా పాండవులతో సంధి చేసుకో. నేను తిరుగుముఖం పట్టాను కనుక యుద్ధం కూడా అలాగే జరుగుతుంది. కుమార, నా మాట విను. పాండవులతో సంధి చేసుకుని శాంతిని చేకూర్చుకో అన్నాడు. భీష్ముడి ఆ మాటలు దుర్యోధనుడికి రుచించలేదు. చస్తున్న రోగి మందును ఇష్టపడడు, ఎందుకంటే అది చేదుగా ఉంటుందని నిరాకరిస్తాడు. రాజులంతా తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.